హలో హలో. చెప్పు. ఇప్పుడు ప్రెసెంట్లీ గ్రూప్ 1 క్రాష్ బ్యాచ్ అని చెప్పి మనం ఇస్తున్నాం. దాంట్లో 3 పేపర్స్ కోచింగ్ ఇస్తున్నాం. పేపర్ 1 అకౌంట్స్, పేపర్ 2 లా, పేపర్ 3 ట్యాక్స్. వేరాజ్ గ్రూప్ 2కి వచ్చేటప్పటికి మనం హైబ్రిడ్ బ్యాచ్ అని చెప్పి అనౌన్స్ చేసి ఓన్లీ 2 పేపర్స్కి మాత్రమే కోచింగ్ ఇస్తామని చెప్తాం. ఆ 2 పేపర్స్ ఏంటంటే పేపర్ 5 ఆడిటింగ్, పేపర్ 6 ఎఫ్ఎం అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. మనం పేపర్ 4కి కోచింగ్ ఇవ్వము అని చెప్పాం గ్రూప్ 2 హైబ్రిడ్ బ్యాచ్ లో. పేపర్ 4 ఏంటంటే కాంపన్సేటింగ్ గా మీరు డబ్బులు కడతారు కాబట్టి నష్టపోకుండా మార్చి 8 నుంచి మీకు స్టడీ అవర్స్ అనిపించిన ఎగ్జామ్స్ ఫుల్ షెడ్యూల్ రన్ చేస్తామని చెప్పాం. వారానికి ఎగ్జామ్స్ ఏదైతే పెడతామో ఇప్పుడు వీక్లీ ఒక ఎగ్జామ్ ఏంటి కదా సింగిల్ గ్రూప్ వాళ్ళకి. వీక్లీ ఒక ఎగ్జామ్ ఎవరికంటే ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి, అంటే రేపు జనవరి 23 ఫస్ట్ ఎగ్జామ్ ఉంది కదా షెడ్యూల్. మార్చి 8 నుంచి జాయిన్ అయ్యే వాళ్ళకి వీక్లీ 1 ఎగ్జామ్. మార్చి 8 అంటే రెగ్యులర్ బ్యాచ్ వాళ్ళు కాబట్టి వీక్లీ 2 ఎగ్జామ్స్ పెట్టేస్తాం. ఓకే, వాళ్ళకి మాత్రం వీక్లీ 2 ఎగ్జామ్స్. అదే కాంపన్సేటింగ్ గా సర్వీస్ ఇస్తామని చెప్పాం. ఒక సబ్జెక్ట్ పేపర్ కి కోచింగ్ ఇవ్వట్లేదు కాబట్టి. అవును. ఇప్పుడు మాకు స్టూడెంట్స్ నుంచి వస్తున్న అబ్జెక్షన్స్ ఏంటంటే, ఎవరైతే ఓల్డ్ స్కీమ్ లో గ్రూప్ 2 క్వాలిఫై అయిపోయారో, అయిపోయింది ప్రకాష్, ఇందా మాట్లాడింది నాకు అర్థమైపోయింది. అది గ్రూప్ 2 పాస్ అయ్యి గ్రూప్ 1 జాయిన్ అయ్యారు. ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే గ్రూప్ 2 జాయిన్ అయ్యే అందుకనే ఫ్రెష్ గా చెప్తున్నాను. ఓకే సరే, ఇందాక మాట్లాడింది అయితే షేర్ చేయండి. ఆల్రెడీ గ్రూప్స్ లో షేర్ చేశారు. ఫ్రెష్ గా చెప్తున్నాను అందుకనే మొత్తం. గ్రూప్ 2 ఓల్డ్ స్కీమ్ లో గనక క్వాలిఫై అయిపోతే వాళ్ళు గ్రూప్ 1 లో పేపర్ 2, పేపర్ 3 రాయాలి. ఆ పేపర్ పేర్లు చెప్పు ప్రకాష్. పేపర్ 2, పేపర్ 3 అంటే పేపర్ 2 ఏమో లా, పేపర్ 3 ఏమో ట్యాక్స్ రాయాలి. గ్రూప్ 2 లో పేపర్ 4 రాయాలి, అంటే కాస్టింగ్ రాయాలి. గ్రూప్ 1 లో పేపర్ 1 అంటే అకౌంట్స్ రాయక్కర్లేదు. సో స్టూడెంట్ ఓల్డ్ స్కీమ్ లో గ్రూప్ 2 కనుక పాస్ అయిపోతే న్యూ స్కీమ్ లో గ్రూప్ 1 లో ఉన్న పేపర్ 1 అకౌంట్స్ రాయక్కర్లేదు. పేపర్ 2 లా రాయాలి, పేపర్ 3 ట్యాక్స్ రాయాలి. న్యూ స్కీమ్ గ్రూప్ 2 లో పేపర్ 4 అంటే కాస్టింగ్, అది కూడా రాయాలి. ఎందుకంటే వాడు గతంలో పాస్ అయింది గ్రూప్ 2, దాంట్లో కాస్టింగ్ లేదు కాబట్టి ఇప్పుడు వాడు కాస్టింగ్ రాయాలి. ఓకే, సో ఇప్పుడు స్టూడెంట్స్ నుంచి మనకి ఏం రిక్వెస్ట్ వస్తుందంటే, మేము ఇప్పుడు ఈ గ్రూప్ 1 క్రాష్ బ్యాచ్ లో కనుక జాయిన్ అయితే మేము కాస్టింగ్ మిస్ అవుతున్నాము. మాకేమో అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అక్కర్లేదు, బట్ కాస్టింగ్ మిస్ అవుతున్నాం అని అడుగుతున్నారు. యాక్చువల్ గా గ్రూప్ 1 క్రాష్ బ్యాచ్ లో మనం అన్ని సబ్జెక్ట్స్ చెప్తున్నాం, ఇంక్లూడింగ్ అకౌంట్స్ కూడా చెప్తున్నాం. ఎవరి కోసం అంటే, ఓల్డ్ స్కీమ్ లో ఒక్క గ్రూప్ కూడా పాస్ అవ్వని వాడు ఉంటాడు. వాడు న్యూ స్కీమ్ లో గ్రూప్ 1 3 పేపర్స్ రాయాల్సిందే, గ్రూప్ 2 3 పేపర్స్ రాయాల్సిందే. అందుకనే మనం ఏం చేస్తున్నాం, గ్రూప్ 1 క్రాష్ లో అన్ని పేపర్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఇంతవరకు ఒక గ్రూప్ పాస్ అవ్వను వాడు కూడా వస్తాడుగా, అందుకని. వేరే గ్రూప్ 2 లో మనం ఏం చేసామంటే కాస్టింగ్ స్కిప్ చేసి పేపర్ 5 ఆడిటింగ్, పేపర్ 6 ఎఫ్ఎం అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంతవరకే చెప్తామని మనం అనౌన్స్ చేసాం ఒరిజినల్ గా. ఇప్పుడు స్టూడెంట్స్ నుంచి వస్తున్న రిక్వెస్ట్ ఇది. దీనికి మా దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటంటే, గ్రూప్ 2 లో ఇప్పటి వరకు మనం కాస్టింగ్ చెప్పకూడదు అని అనుకున్నాం. హైబ్రిడ్ బ్యాచ్ లో ఆ కాస్టింగ్ కూడా చెప్తాం. అంటే పేపర్ 4, 5, 6 3 చెప్తాం. గ్రూప్ 2 లో 3 చెప్తాం. ఎవరి కోసం అంటే, ఓల్డ్ స్కీమ్ లో ఒక్క గ్రూప్ కూడా పాస్ అవ్వని వాడు దానికి వచ్చే ఛాన్స్ ఉంది. అలానే ఓల్డ్ స్కీమ్ లో గ్రూప్ 2 అయిపోయింది, గ్రూప్ 1 పెండింగ్ ఉంది, వాడు అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అక్కర్లేదు, మరి కాస్టింగ్ రాయాలిగా. ఇప్పుడు ఆ కాస్టింగ్ దీంట్లో కూర్చొని వినొచ్చు. మేము టైం టేబుల్ ఎట్లా వేస్తామంటే, గ్రూప్ 1 లో అడ్వాన్స్డ్ అకౌంటింగ్ వచ్చినప్పుడే గ్రూప్ 2 లో కాస్టింగ్ వచ్చేటట్టుగా వేస్తాం. సో ఇప్పుడు దీనివల్ల గ్రూప్ 1 క్రాష్ అన్ని పేపర్లు చెప్పినట్టు అవుతుంది, గ్రూప్ 2 హైబ్రిడ్ లో కూడా అన్ని పేపర్లు చెప్పినట్టు అవుతుంది. ఇది చేంజ్. నౌ నెక్స్ట్ ఇష్యూ, ఇలాంటి సమస్య స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ వచ్చే ముందు ప్రకాష్ క్రాష్ బ్యాచ్ లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నేను క్లారిటీ ఇచ్చేస్తే అయిపోయింది. స్టాఫ్ కి నీకు నాకు క్లారిటీ ఉంది కాబట్టి పర్లేదు. స్టాఫ్ కి అర్థం కాలేదు ఇంకో స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ చేస్తారు అనవసరంగా. చెప్పండి. సో ఇప్పుడు గ్రూప్ 1 కొత్తగా అడ్మిషన్ తీసుకున్నాడు న్యూ సిలబస్ లో, ఆల్రెడీ ఓల్డ్ సిలబస్ లో గ్రూప్ 2 పాస్ అయిపోయాడు.
తను అడ్వాన్స్ అకౌంట్స్ గ్రూప్ 1 లో రాయాల్సిన అవసరం లేదు కాబట్టి తను అడ్వాన్స్ అకౌంట్స్ పేపర్ 1 రాయకర్లా గ్రూప్ 1. కానీ గ్రూప్ 2 లో ఉన్న కాస్టింగ్ రాయాలి. గ్రూప్ 2 లో ఉన్న కాస్టింగ్ కూడా మనం క్లాస్ చెప్తాము. ఆ టైంలో అకౌంట్స్ బదులు కాస్టింగ్ క్లాస్ కూడా సేమ్ టైం టేబుల్ సెట్ చేస్తాం. వెళ్ళి కాస్టింగ్ క్లాస్ లో కూర్చోవాలి. ఇది గ్రూప్ 1 జాయిన్ అయ్యేవాళ్ళు. తర్వాత గ్రూప్ 2 జాయిన్ అయ్యే వాళ్ళకి మనం ఏం చేస్తామంటే హైబ్రిడ్ బ్యాచ్ అని పెట్టాం. అంటే ఏంటంటే ఓన్లీ 2 పేపర్స్ చెప్తాం. ఎఫ్ఎంఎస్ఎం అదొక పేపరు, అలానే ఇంకో పేపర్ వచ్చేసరికి ఏంటి ఆడిటింగ్. ఈ 2 చెప్తాము. కాస్టింగ్ చెప్పాం. ఎందుకని ఓల్డ్ సిలబస్ లో గ్రూప్ 1 పాస్ అయిపోతే కొత్త సిలబస్ లో కాస్టింగ్ ఎగ్జామ్టెడ్. సో చెప్పమని చెప్పాం గతంలో ఓల్డ్ రూల్. ఇప్పుడు ఏమంటున్నా అంటే కాస్టింగ్ కూడా చెప్తాం. ఒకవేళ మీరు గ్రూప్ 1 పాస్ అవ్వకుండా ఓన్లీ గ్రూప్ 2 అటెంప్ట్ చేస్తున్నాడు అనుకో, ఓల్డ్ సిలబస్ లో తను గ్రూప్ 1 పాస్ అవ్వాలి. ఓన్లీ గ్రూప్ 1 పాస్ అవ్వాలి ఓల్డ్ సిలబస్ లో. గతంలో గ్రూప్ 2 రాశాడు, పాస్ అవ్వాలి, మళ్ళీ గ్రూప్ 2 కంటిన్యూ అవుతున్నాడు. సో గతంలో గ్రూప్ 1 పాస్ అవ్వలేదు కాబట్టి ఓల్డ్ సిలబస్ లో కాస్టింగ్ వింటాడు. ఇప్పుడు కాస్టింగ్ వింటాడు. సో గ్రూప్ 2 లో 3 పేపర్స్ మనం చెప్పేస్తాం. ఎవరైతే గ్రూప్ 1 పాస్ అయిపోయారో ఆల్రెడీ ఓల్డ్ సిలబస్ లో, ఇప్పుడు గ్రూప్ 2 న్యూ సిలబస్ లో కాస్టింగ్ అక్కర్లేదు. వాళ్ళకేంటంటే హైబ్రిడ్ బ్యాచ్, వాళ్ళకేంటంటే కాంపన్సేటరీగా వాళ్ళు నష్టపోకుండా, ఫీజు కట్టారు కదా నష్టపోకుండా, కాంపన్సేటరీగా March 8 నుంచి గ్రూప్ 2 రివిజన్ March 20 నుంచి ఓకే March 8 అనుకుందాం. మాకు సంక్రాంతి ముందు మనం పెట్టిన మీటింగ్ లో March 8 అని చెప్పారు, మారుంటది. సో March 20 నుంచి రివిజన్ ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాం. వీక్లీ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. విత్ ఇన్ 2 weeks లో వాల్యుయేషన్ చేసి ఇచ్చేస్తాం. ఎగ్జామ్ అయిపోయిన హాఫ్ అన్ అవర్ లో సజెస్ట్ ఆన్సర్ ఇస్తాం. అంటే జస్ట్ లైక్ స్టడీ అవర్స్ అండ్ ఎగ్జామ్ సర్వీసెస్ ఇస్తాం. ఎప్పటిదాకా? April 30 దాకా. ఒక పేపర్ చెప్పట్లేదు, కాస్టింగ్ పేపర్ చెప్పట్లేదు కాబట్టి ఫ్రీగా స్టడీ అవర్స్ అండ్ ఎగ్జామ్స్ ఇస్తున్నాము. హైబ్రిడ్ బ్యాచ్ అంటాం వాళ్ళని. ఎవరైతే మేము గ్రూప్ 1 అసలు పాస్ అవ్వలేదు సార్, మేము డైరెక్ట్ గా గ్రూప్ 2 రాయాలనుకుంటున్నాం, గతంలో గ్రూప్ 2 రాసాం, ఇప్పుడు గ్రూప్ 2, అలాంటప్పుడు కాస్టింగ్ వినండి. కాస్టింగ్ విన్నందుకు ఎక్స్ట్రా ఫీజు ఏం తీసుకోము. సో స్టూడెంట్స్ కి, గ్రూప్ 2 స్టూడెంట్స్ కి కాస్టింగ్ వెళ్తారా వెళ్ళండి. ఇక ఈ స్టడీ అవర్స్ రివిజన్ ఎగ్జామ్స్ ఉండదు March 20 నుంచి. మేము కాస్టింగ్ విన్నాం సార్, ఓన్లీ 2 పేపర్స్ వింటామంటే కాంపన్సేటరీగా March 20 నుంచి జరిగేటువంటి రివిజన్ ఎగ్జామ్ షెడ్యూల్ లో మీరు రివిజన్ ఎగ్జామ్స్ అటెండ్ అవ్వచ్చు. గ్రూప్ 2 పేపర్స్ ఆడిటింగ్, ఎస్ఎంఎఫ్ఎం. అంటే కాస్టింగ్ విన్నా కూడా సేమ్ హైబ్రిడ్ బ్యాచ్ లో కంటిన్యూ చేసేయచ్చు. నో ఇష్యూ. నో ఇష్యూ, ఎందుకంటే March 20 నుంచి కాబట్టి. సార్ నో ఇష్యూ. అది కాంప్లిమెంటరీగా ఇస్తాం అనుకున్నాం. ఓకేనా? అంతే. అది వీళ్ళు కట్టాల్సిన ఫీజులు ఎంత ఎట్సెట్రా ఇన్ని కూడా నేను ఆర్డీఎఫ్ఎల్ లో చెప్పట్లేదు. స్టూడెంట్ స్టడీ డిక్లరేషన్ క్లియర్ గా ఉంది. ఆర్డీఎఫ్ఎల్ అక్కర్లేదు. స్టూడెంట్ కూడా క్లారిటీ ఉండాలి కదా. స్టూడెంట్ స్టడీ డిక్లరేషన్ లో ఉంది ఎంత ఫీజు కట్టాలి ఎట్సెట్రా. నెక్స్ట్ స్టడీ అవర్స్ బ్యాచ్ చెప్పే కొంతమంది స్టడీ అవర్స్ పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఇదే అడుగుతారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చేయాలంటే బోత్ గ్రూప్స్ అడ్మిషన్ తీసుకోమనండి. అడ్మిషన్ లో బోత్ గ్రూప్స్ కైనా సింగిల్ గ్రూప్ కైనా ఒకే ఫీజ్. సో 2 కాంబినేషన్స్, అంటే ఓల్డ్ సిలబస్ లో గ్రూప్ 2 పాస్ అయినవాడు, లేదా ఓల్డ్ సిలబస్ లో గ్రూప్ 1 పాస్ అయిన వాళ్ళు, ఇలాంటి స్టూడెంట్స్ అంటే మీనింగ్ అది. ఇలాంటి స్టూడెంట్స్ అంటే డెఫినేషన్ ఇవ్వాలి కదా, మీనింగ్ అది. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే బోత్ గ్రూప్స్ కి అడ్మిషన్ తీసుకోవాలి. షెడ్యూల్ కూడా బోత్ గ్రూప్స్ వచ్చింది. ఎగ్జామ్ మాత్రం ఇప్పుడు సపోజ్ గతంలో గ్రూప్ 1 పాస్ అయిపోయాడు ఓల్డ్ సిలబస్ లో, గ్రూప్ 2 ఉంది. గ్రూప్ 1 పాస్ అయిపోయాడు, గ్రూప్ 2 ఉంది. ఇప్పుడు తను ఏం రాస్తాడు? ఆడిటింగ్ ఒకటి, ఎస్ఎంఎఫ్ఎం. గ్రూప్ 1 పాస్ అయిపోయాడు గతంలో, ఇప్పుడు గ్రూప్ 2 రాస్తాడు. తను ఏం రాస్తాడు? ఎగ్జామ్స్ పేపర్ 5, పేపర్ 6, ఆడిటింగ్ ఒకటి, ఎస్ఎంఎఫ్ఎం రాసేస్తాడు. 5, 6 రాస్తాడు. గతంలో తను గ్రూప్ 2 పాస్ అయిపోయాడు ఓల్డ్ సిలబస్, ఇప్పుడు గ్రూప్ 1 రాయాలి. ఏం రాస్తాడు తను? లా పేపర్ ఒకటి, టాక్సేషన్ ఒకటి, కాస్టింగ్. గ్రూప్ 1 లో లాను టాక్స్ రాస్తాడు, గ్రూప్ 2 లో కాస్టింగ్ రాస్తాడు. ఓకే. అలానే గతంలో తను అసలు గ్రూప్ 1 పాస్ అవ్వాల, గతంలో గ్రూప్ 2 రాశాడు, ఇప్పుడు కూడా గ్రూప్ 2 రాయదలుచుకున్నాడు. ఏం రాస్తాడు? కాస్టింగ్, ఆడిటింగ్, అవును. వీళ్ళకి బోత్ గ్రూప్స్ అడ్మిషన్ ఎందుకు ఇవ్వమంటున్నాం అంటే, ఒక పేపర్ గ్రూప్ లో, ఒక గ్రూప్ 1 లో, ఒక పేపర్ గ్రూప్ 2 లో, ఇట్లా కాంబినేషన్ ఉంది కాబట్టి అడ్మిషన్ బోత్ గ్రూప్స్ తీసుకోండి, సేమ్ ఫీజ్. చెప్పు, ఇంకా ఉందా? అంతే. ఇక డిఎస్ఎస్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు